పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. తనను దూషించడం, అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది అన్నారు కేసీఆర్. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా ఇంకా తెలిసేది అన్నారు కేసీఆర్. గర్వంతో ఎగిరెగిరి పడుతోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు కేసీఆర్. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి అహంకారపూరిత హింసా ప్రయత్నాలు చేయలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం ఎట్లా ప్రతిపక్షాలతో వ్యవహరించాలో నేర్పుతోందని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఒక కొత్త పాలసీ కూడా తేలేదని విమర్శించారు కేసీఆర్. తీసుకొచ్చిన పాలసీ అంతా రియల్ ఎస్టేట్కు సంబంధించింది అయినా రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది అన్నారు. ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు డైరెక్ట్గా వచ్చేది, కానీ ఇప్పుడు ఒక్క యూరియా బస్తా కోసం కుటుంబం అంతా లైన్లలో నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తది పథకం ఒకటి ప్రకటించకపోగా ఉన్నవాటిని ఆపేసిందని విమర్శించారు మాజీ సీఎం. ఇక సమావేశానికి ముందు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు ఫోన్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్తో పాటు ఈ భేటీకి మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చర్చిస్తున్నారు. అలాగే పార్టీ నిర్మాణం, అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. మరోవైపు చాలా కాలం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తోపులాట జరిగింది. దీంతో మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి కింద పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి.